జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామోజీపేటలో రైతులు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్కు వరి ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడుస్తోందన్నారు. అయినా ఎవరూ వడ్లను కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్లు బస్తాకు అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే మిల్లర్లు, లారీ ఓనర్లు కుమ్మక్కై ముంచుతున్నారని ఫైర్ అయ్యారు. అకాల వర్షాలతో వడ్లు తడిసి మొలకలు వచ్చే అవకాశం ఉందన్నారు. కళ్ళాల మీద సెంటర్ల మీద ఆగిపోతున్నది. వర్షాలు నెత్తి మీద ఉన్నాయి. లాకలు వస్తున్నాయి. అడుగు ఏదైతే సంచులు అడుగులో ఉడకపోతకు కావచ్చు, దేనికో ఏ రకంగా కావచ్చు, మొత్తానికే లాకలు వస్తున్నాయి. కాబట్టి రైతు ఎప్పుడైతే మొలకలికినప్పటి నుంచి పొలం కాడికి ప్రతిరోజు పోతాడు, చూసుకుంటాడు. రోగాలు నొప్పులు ఏదున్నా, ఏ ఇబ్బంది ఉన్నా పంట పండిస్తాడు. ఈ పంట చేతికొచ్చినా కూడా రైతుకు అమ్మకానికి నెల రోజులు గడుచుడు, వారం రోజులు, 15 రోజులు ఇట్లా గడుచుడు. ఇట్లా ఏంటి మ్యాచర్ వస్తుంది. మ్యాచర్ వచ్చినాక 15 రోజులు ఉన్నాక అది ఎంత వజన్ దిగిపోతుందో ఒకసారి గమనించాలి. క్వింటల్కు ఇప్పుడు 3 కిలోలు, 2 కిలోలు, తర్వాత లారీ డ్రైవర్ కూడా రూపాయి అయింది, 2 అయింది, 3 అయింది, 4 రూపాయలు అడుగుతున్నాడు. అట్లా అయితేనే లారీ వస్తుంది, మేము వస్తాం, లేకపోతే రాము అని అంటున్నాం. నిర్లక్ష్యం, లారీల ఓనర్ల నిర్లక్ష్యంతో